ఆంధ్రప్రదేశ్ని బంగాళాఖాతం వదిలిపెట్టడం లేదు. వరుసగా అల్పపీడనాలు ఏర్పడడంతో వాతావరణం ముసురు పట్టినట్టు ఉంటుంది. మరో 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాదాపుగా 2 వారాల నుంచి రాష్ట్రంలో జోరుగా వానలు కురుస్తున్నాయి. సూర్యుడు కనబడి 15 రోజులు పైనే దాటింది. కొండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు బయటికి రాలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఉంది. దీనివల్లే వానలు పడుతుండగా ఈ రోజు లేదా రేపట్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులకు తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఏలూరు, అల్లూరి, మన్యం జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అలాగే కర్నూలు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపుగా 20 రోజుల తర్వాత హైదరాబాద్లో ఈరోజే సూర్యుడు కనబడ్డాడు. ములుగు, రంగారెడ్డి, పెద్దిపల్లి, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీ, తెలంగాణలతో పాటు దేశవ్యాప్తంగా జోరుగా వానలు అయితే పడుతున్నాయి. ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలకు భారత వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఏదైనా విపత్తు సంభవిస్తే వారిని తరలించేందుకు విపత్తుల నిర్వహణ సంస్థ 4 సహాయక బృందాలు సిద్ధం చేసింది. ఈరోజు లేదంటే రేపు ఏర్పడే అల్పపీడనంతో పాటు ఆగస్టు మొదటి వారంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేశారు. అప్పటి వరకు ముప్పు తప్పదని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.